న్యూస్ చూస్తున్నారు. మన సినిమాల్లో ఒక డైలాగ్ ఉంటుంది, హీరో విలన్ కొట్టుకొని కమెడియన్ మీద పడ్డారంట. ఇప్పుడు అలా అమెరికా ఇరాన్ను కొట్టుకుంటూ ప్రపంచ దేశాల మీద పడుతూ ఉన్నాయి. హార్ముజ్ జలసంధి దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మరి కాసేపట్లో హార్ముజ్ జలసంధిని దిగ్బంధించేందుకు అమెరికా సిద్ధం కాబోతోంది. భారతీయ కాలమానం ప్రకారం రాత్రి 7:30 ఈ బ్లాకేడ్ ప్రారంభం కాబోతుంది. ఇరాన్ ఓడరేవులకు వెళ్లే అన్ని నౌకలకు, అంటే ఇరాన్ పోర్ట్స్కు వెళ్లే నౌకలు కావచ్చు, లేకపోతే వచ్చే నౌకలు కావచ్చు, అన్ని రకాల నౌకలను అడ్డుకోవాలని అమెరికన్ నేవీకి ట్రంప్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇరాన్కి ఎవరైనా టోల్ చెల్లిస్తే, ఫర్ సపోజ్ వాళ్ళు అక్కడ టోల్ తీసుకుంటాన్న ట్రాన్సిస్ట్ ఛార్జెస్ అని చెప్పి ఏది ఇరాన్ చెప్పిన మాట, ఒకవేళ ఆ ట్రాన్సిస్ట్ ఫీ కనుక ఎవరైనా చెల్లిస్తే, అది ఏ వెసల్ అయినా కూడా చెల్లిస్తే, ఏ దేశానికి చెందిందైనా, వెంటనే ఆ నౌకను డీటెయిల్గా కనుక్కొని దాన్ని పేల్చేస్తామనే రకంగా, దాని మీద అటాక్ చేస్తామనే రకంగా, దాన్ని ఆపేస్తామనే రకంగా, దాన్ని బ్లాకేడ్ చేస్తామనే రకంగా అమెరికా మాట్లాడుకొచ్చింది. ఆ నౌకలకు అంతర్జాతీయ జలాల్లో అడ్డుకుంటామంటోంది ట్రంప్. అడ్డుకుంటామని చెప్పుకొచ్చాడు ట్రంప్. ఇప్పటికే వార్షిప్లను రంగంలోకి దించింది అమెరికా. ట్రంప్ వార్నింగ్తో మరోసారి భారీగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగబోతున్నాయి. గల్ఫ్ దేశాలకు వచ్చే ఆహార దిగుమతుల్లో 80% ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. ఇక బ్లాకేడ్ కొనసాగితే అక్కడ ఆహార కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఇండియా దిగుమతి చేసుకునే చమురులో ఎక్కువ భాగం హార్ముజ్ జలసంధి నుంచే. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. అమెరికా బ్లాకేడ్ నిర్ణయానికి మద్దతు ఇవ్వడం లేదంటూ బ్రిటన్ చెప్పుకొచ్చింది. ఇంకోసారి భీకర యుద్ధానికి దారితీసే అవకాశం ఉందంటూ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇంకోవైపు అమెరికాకు ఇరాన్ బిగ్ వార్నింగ్ ఇస్తోంది. యుద్ధ నౌకలు హార్ముజ్కు వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటోంది ఇరాన్. 10 లక్షల సైన్యాన్ని రంగంలోకి దించుతామంటూ రెడీగా ఉన్నాయంటూ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో అసలు ఇంతకీ ఇరాన్ అన్నదేంటి, అమెరికా అన్నదేంటి, దీని గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఇటు దాడి సాధ్యమైన అమెరికాకు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఇక్కడ అమెరికా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అమెరికా ఇచ్చిన స్టేట్మెంట్లో ఒక చిన్న మాట అయితే ఉంది. దాని ద్వారా ప్రమాదాన్ని ప్రపంచ దేశాలు తప్పించుకునే అవకాశం ఉందా మాట్లాడుకోబోతున్నాం. ఇరాన్ యుఎస్ కలిసి దీని కారణంగా, ఈ బ్లాకేడ్ కారణంగా సాధించే అవకాశం ఉంది, అసలు ఎటువంటి సందేశాన్ని పంపించే ప్రయత్నం చేస్తున్నాడు ట్రంప్, ఏం జరగచ్చు, ఇవి మనం డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం. ద వెరీ ఫస్ట్ పాయింట్ అందరికీ వచ్చేది, అమెరికా ఇరాన్ ఈ బ్లాకేడ్ సాధ్యమేనా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అమెరికా ఏమంటోంది? ద వెరీ ఫస్ట్ క్వశ్చన్, బ్లాకేడ్కి సంబంధించి, అంటే ఇరాన్ మా మాట వినలేదు కాబట్టి ఇటు హార్ముజ్ స్ట్రైట్ నుంచి వచ్చి వెజల్స్ని ట్రాన్సిస్ట్ ఫీ కనుక చెల్లిస్తే, ట్రాన్సిస్ట్ రుసుము కనుక చెల్లిస్తే మేము అటాక్కి వెళ్తామని చెప్పి ట్రంప్ చెప్పుకొచ్చిందన్నమాట. సో ఈ క్రమంలో రియాక్షన్స్ వచ్చాయి. ముందుగా రియాక్షన్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆల్రైట్, ఇక్కడ అంటే గత కొద్ది గంటల్లో చోటు చేసుకున్న పరిణామాల ఆధారంగా వేసి చేసుకుని మాట్లాడుకుంటే, హార్ముజ్ స్ట్రైట్లో అమెరికా నేవల్ బ్లాకేడ్ బెదిరింపుల మీద ఇరాన్ చాలా గట్టిగా రియాక్ట్ అయింది. ఇరాన్ ఏమంటోంది? ట్రంప్ చేసిన ఈ రిస్ట్రిక్షన్, ఈ బ్లాకేడ్ ప్రకటన మీద ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘర్ గలీబాఫ్ రియాక్ట్ అయ్యారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన కూడా మన చర్చలకు వెళ్ళిన వ్యక్తులు ఈయన ఒకరు. ప్రపంచ ఈ ఎనర్జీ యూటిలైజేషన్ లేకపోతే ఎనర్జీ క్రైసిస్ని ఆయన ఇంకోసారి మళ్ళీ ట్రిగర్ చేశారు. ఏమంటున్నారు? ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్స్ ఒకలా ఉన్నాయి, ఇప్పుడు మరింత మారబోతున్నాయి, మరింత సంక్లిష్టంగా మారబోతున్నాయి అని చెప్పి. ఇప్పుడు పెట్రోల్ గ్యాస్ రేట్లు బాగా ఎంజాయ్ చేయండి, ఎందుకంటే ఈ బ్లాకేడ్ తర్వాత అమెరికా చేస్తున్న పనికి త్వరలోనే గ్యాస్ రేట్లు గ్యాలన్కు $4 నుంచి $5 పెరుగుతాయంటూ కూడా చెప్పుకొచ్చాడు. సో పాత రోజులు గుర్తొస్తాయంటూ హెచ్చరించాడు. ఈ బ్లాకేడ్ కారణంగా గ్లోబల్ మార్కెట్లో చమురు ధరలు రికార్డు స్థాయికి ఇప్పటికీ $103 దాటేసింది అంటూ ఆయన పరోక్షంగా హెచ్చరించారు. ఇంకా ఏమంటున్నారు? హార్ముజ్ జలసంధి కేవలం అమెరికా అనుకూల నౌకలకు మాత్రమే అనుమతిస్తామని చెప్పి అమెరికన్ సెంట్రల్ కమాండ్ చెప్పడం ఇరాన్ మండిపడుతోంది. అయితే గల్ఫ్ పోర్టుల ప్రతి ఒక్క దేశానికి, గల్ఫ్లో ఉన్న పోర్టులు ఉన్నాయి కదా, అలా ప్రతి ఒక్క దేశానికి అందుబాటులో ఉండాలని, ఒకవేళ ఇరాన్ పోర్టులను తమ వ్యాపారాన్ని అమెరికా అడ్డుకుంటే ఆ మార్గంలో ఏ దేశపు నౌకను కూడా తాము అక్కడ ప్రయాణించేందుకు అవకాశం ఏమంటూ ఇరాన్ క్లారిటీ ఇచ్చింది. మరి ఐఆర్జీసీ వార్నింగ్ ఏంటి? ఒకసారి ఐఆర్జీసీ, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్, ఇరాన్కు సంబంధించిన కీలకమైన ఫోర్స్ ఇది. ముందు వాళ్ళు ఏమంటున్నారు చూద్దాం, ఆ తర్వాత ఆ స్టేట్మెంట్ని తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా వాళ్ళు ఏమన్నారు చూద్దాం.
موج 99 بسم الله الرحمن الرحیم نیروهای دریایی و هوافضای سپاه پاسداران از سحرگاه امروز در موج 99 عملیات وعده صادق 4 با رمز مبارک یا فاطمه الزهرا سلام الله علیها در واکنش به جنایات دشمن در حمله به زیرساخت‌های کشور، پایگاه‌ها و منافع آمریکا در منطقه و مراکز فرماندهی و تجمع نظامیان صهیونیستی در سرزمین‌های اشغالی را زیر ضربات موشک‌های بالستیک، کروز و پهپادهای تهاجمی قرار دادند. در بخش نخست حملات بزرگترین مجتمع پتروشیمی متعلق به شرکت‌های آمریکایی صدارا، اکسان موبیل و داو کمیکال واقع در منطقه الجبیل عربستان و مجتمع بزرگ پتروشیمی شرکت آمریکایی شورون فیلیپس مستقر در الجعیمه عربستان با موشک‌های میانبرد و پهپادهای تهاجمی مورد هدف مؤثر قرار گرفتند. همچنین بیش از 30 نقطه در ریشون لتسیون و پتختیکوا در مرکز و بهروزسبز، دیمونا، آراد، کریاتگاد و اوفاکیم در نقب در مرکز و جنوب اراضی اشغالی در ادامه موج 99 عملیات وعده صادق 4 بسم రైట్ అది ఇరాన్ చెప్తున్న మాట ఎక్కడా ఉపేక్షించేదే లేదు. ఒకవేళ నువ్వు కనుక అటువంటి దాడికి దిగితే దానికి పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ ఇండైరెక్ట్గా హెచ్చరించే ప్రయత్నం చేస్తోంది. అమెరికాకు ధీటైన జవాబిచ్చే ప్రయత్నం చేస్తోంది ఇక్కడ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్. ఇంకా కొన్ని కీలకమైన స్టేట్మెంట్ ఇస్తున్న సందర్భం. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి కూడా రియాక్ట్ అయ్యారు. అబ్బాస్ అరాక్చి కూడా చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తున్నారు. ఎందుకని ఇక్కడి నుంచి పరిణామాలు మారబోతున్నాయా? ఒక్కసారి క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు ఇరాన్ ఏమంది? గతంలో చూసాం మనం, వాళ్ళు అక్కడ బ్లాకేడ్ చేసినప్పుడు, ఇరాన్ కోణంలో బ్లాకేడ్ చేసినప్పుడు, హార్మోజ్ స్ట్రైట్ని పూర్తిగా రెస్ట్రిక్ట్ చేసినప్పుడు వాళ్ళకి మద్దతుగా ఉన్న దేశాలు, దాంతోపాటు వాళ్ళకి సపోర్ట్గా ఉన్న దేశాలు, లేకపోతే కొన్ని దేశాలని అనుమతించడం జరిగింది. అనుమతించిన దేశాల్లో భారత్ కూడా ఉంది కాబట్టి అటు నుంచి వచ్చేసాయి. సో ఇప్పుడు అమెరికా బ్లాక్ చేస్తే ఒకసారి వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ ఇరాన్కి టోల్ కట్టకపోతే ఇరాన్ విడిచిపెట్టదు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి. ఒకవేళ రిలీజ్ అయిన తర్వాత బయటకు వస్తే ఇంటర్నేషనల్ వాటర్స్లోకి వస్తే ఇంటర్నేషనల్ వాటర్స్లో కట్టడానికి అమెరికాకి ఏం హక్కు ఉంది? జరగకూడదు కదా, అది చేయకూడదు కదా, అది మినిమం సెన్స్ కదా, మినిమం కామన్ సెన్స్ కదా. బట్ అది అమెరికా. చెప్తాం కదా, మనం మాట్లాడుకుంటూ ఉంటున్నాం, డబ్బు ఎవరి చేతుల్లో ఉంటే అహంకారం వాడి చేతిలో అన్నట్టుగా, డబ్బు ఎవరి చేతిలో ఉంటే అహంకారం వాడిదన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటారు కదా, అలా ఉంది ఇప్పుడు అమెరికా నేపథ్యం. కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, హియర్ ఇట్ అగైన్. ఇక్కడ అంటే ఇరాన్ బార్డర్ దాటి లేకపోతే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దాటి బయటకు వస్తే వాటి మీద దాడి చేస్తాం. ఫర్ సపోజ్ మనం అనుకుందాం, లేకపోతే పాకిస్తాన్ అనుకుందాం. పాకిస్తాన్ వెషల్ ఉంది. ఫర్ సపోజ్ ఐఎమ్ సెయింగ్ ఇటు గల్ఫ్ ఆఫ్ అని పర్షియన్ గల్ఫ్ నుంచి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మీదుగా బయటకు వచ్చింది. వాటి మీద దాడి చేస్తుందా అంటే అమెరికా ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూసుకుంటే దాడి జరగాలి. కానీ దాడి చేస్తుందా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. పోనీ అమెరికా కాదు, చైనాని తీసుకుందాం. చైనా వెషల్ పర్షియన్ గల్ఫ్ నుంచి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మీదుగా ఇది బయటకు వచ్చింది అనుకుందాం. వాటి మీద దాడి చేస్తుందా? ఎస్, దాడి చేస్తుందా అనుకుందాం. చైనా చూస్తూ ఊరుకుంటుందా? ఆల్రెడీ చైనా స్టేట్మెంట్ ఇచ్చింది కదా, మా మీద కనుక దాడి చేస్తే మాకు రిటాలియేషన్ ఎలా ఇవ్వాలో తెలుసు అని చెప్పి, అండ్ మాకు కావాల్సిన ఫ్యూయల్ని, మాకు కావాల్సిన ఎనర్జీని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు అని చెప్పింది. సో దట్ షోస్ ఒకవేళ అమెరికా కనుక చైనా వెషల్ మీద దాడి చేస్తుంది ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది అండ్ ఆటోమేటిక్గా ప్రపంచ యుద్ధానికి నాంది పలికినట్టు అవుతుంది. వీళ్ళు అమెరికా డూ దాట్? ఇప్పుడున్న సిచ్యువేషన్లో నో అని అనుకోవచ్చు. మరి ట్రంప్ ఎందుకు ఇచ్చాడు స్టేట్మెంట్? బ్లాకేడ్ అంటే బెదిరిద్దామని చెప్పి, బెదిరింపుడికి వెళ్తున్న కారణంగా కాస్త ఎవరైనా తలొక్కుతారని చెప్పి. ఇక్కడి నుంచి ఇరాన్ కోణంలో ఆలోచిద్దాం. ఇరాన్ బ్లాకేడ్ చేసిన తర్వాత అక్కడి నుంచి వెషల్స్ రిలీజ్ అవుతాయి కూడాను. మరి అక్కడి వరకు వెళ్ళిన తర్వాత అక్కడ సీ మైన్స్ని పెట్టింది కదా, ఆ సీ మైన్స్ని తీసేస్తుందా? ఆల్రెడీ కొన్ని ఏరియాస్ని రిస్ట్రిక్ట్ చేస్తుంది, అక్కడ సీ మైన్స్ ఉన్నాయని చెప్పి ఇరానే చెప్పుకొచ్చింది. అది కాదు, వేరే ఆల్టర్నేటివ్ రూట్ ఉంది అక్కడి నుంచి వెళ్ళాలని చెప్పి. సో అట్టుగా వెళ్తూ ఉంటాయి. సో అటు పర్మిషన్ ఇస్తుంది. ఒకవేళ ఇక్కడ అమెరికా ఆల్రెడీ చెప్పింది కదా, ఏమంటుంది? మీరు కనుక ట్రాన్సిస్ట్ ఫీ వసూలు చేస్తే, అంటే టోల్ రేట్ కనుక టోల్ కనుక మీరు వసూలు చేస్తే మేము వాటిని పేల్చేస్తామని చెప్పి. మరి ఇరాన్ టోల్ని ఎత్తేస్తుందా? ఈ 7:30 ఏం జరగబోతుంది? ఈరోజు 7:30కి టోల్ ఎత్తేస్తుందా? ఎత్తితే టోల్